మూడవ రాజు పేరు వచ్చేసి మొదటి పరాంతక చోళుడు. మొదటి పరాంతక చోళుడు అన్నమాట. మొదటి పరాంతక చోళుడు. సో మొదటి పరాంతక చోళుని యొక్క టైం పీరియడ్ చూసుకున్నప్పుడు 1907 టు ఎప్పటి వరకు తీసుకోవచ్చు అంటే 1955 వరకు, 1955 ఏడి లేదా సి కామన్ ఎరా ఎలా అయినా పిలవచ్చు. 1907 నుంచి 1950 మధ్య కాలంలో మొదటి పరాంతక చోళుడు ఈ నవీన చోళ రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది అన్నమాట. సో ఇతనికి సంబంధించి సమాచారం ఇచ్చినటువంటి శాసనాలుగా ఏటిని చెప్పవచ్చు అంటే ఉత్తర మేరూరు శాసనం అని చెప్పచ్చు. ఉత్తర మేరూరు శాసనం, ఉత్తర మేరూరు శాసనం అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ శాసనం ఇది, ఉత్తర మేరూరు శాసనం. రెండు కొడంబలూరు శాసనం అన్నమాట. కొడంబలూరు శాసనము అన్నమాట. ఈ రెండు శాసనాలు ఇతని యొక్క చరిత్రకు ప్రధాన ఆధారాలుగా చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో కాబట్టి ఉత్తర మేరూరు శాసనం, కొడంబలూరు శాసనం రెండు శాసనాలు వేయించింది ఎవరంటే సో మనకు మొదటి పరాంతక చోళుడు అని చెప్పొచ్చు అనమాట. మొదటి పరాంతక చోళుడు అనమాట. ఇప్పుడు ఈయన రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత ఎవరెవరి మీద యుద్ధాలు చేశాడనే చూద్దాం. ఇప్పుడు కావేరీ రివర్, ఈ చోళరాజ్యం, నవీన చోళరాజ్యం ఇలా ఉంది. వీళ్ళ యొక్క క్యాపిటల్ వచ్చేసి తంజావూరు అని చెప్పుకుంటున్నాము. ఓకేనా. ఇది ఆల్మోస్ట్ మనకి ఎంతవరకు అంటే తొండై మండలం కూడా యాడ్ అయిపోయింది. సో ఇదంతా కూడా ఏ రాజ్యం అంటే తొండై మండలం అని పిలవచ్చు. తొండై మండలం అని చెప్తాం దీన్ని. తొండై మండలం కూడా ఎవరి దగ్గర ఆదిత్య చోళుని దగ్గరకు వచ్చేలాగా తొండై మండలం కూడా మనకు చోళ రాజ్యంలోనే విలీనమైంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కింద వచ్చేసి మనకి ఏ రాజ్యం ఉంది, పాండ్య రాజ్యం అనేది ఉంది అనుకుందాం. ఓకేనా. పాండ్య రాజ్యం. సో పాండ్య రాజ్యం యొక్క రాజధాని వచ్చినప్పుడు ఇక్కడ మదురై అని పిలుస్తాం. మదురై. ఓకేనా. సో మదురై ఈ విధంగా మనకి ఇక్కడి నుంచి పరిపాలన చేస్తున్నటువంటి సో ఎవరంటే మొదటి పరాంతక చోళుడు అని పేరంటే మొదటి పరాంతక చోళుడు అన్నమాట. ఈ మొదటి పరాంతక చోళుడు తంజావూరును రాజధానిగా చేసుకొని నవీన చోళ రాజ్యం అనేది పరిపాలన చేస్తున్నాడు. కానీ ఈ నవీన చోళ రాజ్యం తొండై మండలం కూడా నవీన చోళ రాజ్యంలోనే విలీనమైనట్టుగా మనం రెండవ రాజు దగ్గరే చెప్పుకోవడం జరిగింది కదా. సో ఆదిత్య చోళుడు ఏం చేశాడు, సో ఆదిత్య చోళుడు పల్లవ వంశంలో చివరి వాడైన అపరాజిత వర్మను ఓడించి తిరుపురమ్మేన్ యుద్ధంలో సో ఏం చేశాడు, తన రాజ్యంలో తొండై మండలాన్ని విలీనం చేసుకోవడం జరిగింది. సో అలా తొండై మండలం అనేది రెండవ దగ్గరే నవీన చోళ రాజ్యంలో మెర్జ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. తర్వాత ఈ యొక్క మొదటి పరాంతక చోళుడు 907వ సంవత్సరంలో రాజ్యాధికారానికి వచ్చి 1955 వరకు పరిపాలన చేయడం జరిగింది. ఇతని గురించి పూర్తి సమాచారం ఇచ్చినటువంటి శాసనాలు వచ్చేసి ఒకటి ఉత్తర మేరూరు శాసనం అయితే, రెండు కొడంబలూరు శాసనం. ఈ రెండు కూడా మొదటి పరాంతక చోళుని గురించి సంబంధించిన సమాచారం ఇచ్చినటువంటి శాసనాలుగా మనం చెప్పవచ్చు. సో ఈ శాసనాల ప్రకారం ఏం జరుగుతుందంటే కావేరీ నదికి దక్షిణాన ఓకేనా సో మనకు ఒక రాజ్యం ఉంది. ఈ రాజ్యాన్ని ఏమని పిలవచ్చు అంటే సో దీన్నే మనం పాండ్య రాజ్యం అని పిలుస్తాం. ఈ పాండ్య రాజ్యం మీదకి తరచు సో దండయాత్రకు వచ్చేటువంటి వాడు ఎవరు, మనకి పాండ్య రాజ్యం మీదకి దండయాత్రకు వచ్చేటువంటి వాడు అనమాట. ఎవరంటే మొదటి పరాంతక చోళుడు. ఆ విధంగా 907వ సంవత్సరంలో ఈయన రాజ్యాధికారానికి రావడం జరిగిందని చెప్పుకున్నాం కదా. 1907లో సో ఈయన రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ఓకేనా. రాజ్యాధికారము చేపట్టాడు. ఎవరు, మనకు మొదటి పరాంతక చోళుడు రాజ్యాధికారానికి వచ్చింది ఎప్పుడు అంటే 1907 అని చెప్పుకోవచ్చు. 1907 అనమాట. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే 910వ సంవత్సరంలో సో ఏం జరిగిందంటే సో పాండ్య రాజ్యం మీద దండయాత్ర చేయడం జరిగింది అనమాట. పాండ్య రాజ్యంపై దండెత్తాడు, దండయాత్ర అని చెప్పచ్చు అనమాట.
సో పాండ్య రాజ్యంపై దండయాత్ర చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు 910వ సంవత్సరంలో, అనగా రాజ్యాధికారానికి వచ్చినటువంటి మొదటి పరాంతక చోళుడు రాజ్యాధికారానికి వచ్చినటువంటి 3వ సంవత్సరంలో. సో 3వ సంవత్సరంలో, ఓకేనా. సో ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి మొదటి పరాంతక చోళుడు అనేటువంటి రాజు, సో తన యొక్క రాజ్యాధికారానికి వచ్చిన 3వ సంవత్సర కాలంలో, అనగా 910వ సంవత్సరంలో పాండ్య రాజ్యం మీద దండయాత్ర చేయడం జరిగింది అనమాట. సో పాండ్య రాజ్యం మీద దండయాత్ర చేయడం జరిగింది. అప్పటి పాండ్య రాజు పేరు వచ్చేసి 4వ రాజసింహుడు అనమాట. రాజసింహుడు అని చెప్పొచ్చు అనమాట. సో 4వ రాజసింహుని ఓడించడం జరిగింది అనమాట. సో 4వ రాజసింహుని ఓడించి వారి యొక్క రాజధాని అయినటువంటి మదురైని ఆక్రమించి మదురై గొండ అనే బిరుదు పొందడం జరిగింది అనమాట. ఓకేనా. చూడండి 910వ సంవత్సరంలో చూడండి ఇక్కడ. సో 910, ఓకేనా, క్రీస్తు శకం 910వ సంవత్సరంలో సో నవీన చోళరాజు అయినటువంటి మొదటి పరాంతక చోళుడు పాండ్య రాజ్యం మీద దండయాత్ర చేసి అప్పటి పాండ్య రాజ్యాన్ని పరిపాలించే పాలకుడైనటువంటి 4వ రాజసింహ అనమాట. ఓకేనా. సో 4వ రాజసింహాను ఓడించి చూడండి ఇక్కడ 900 క్రీస్తు శకం 910వ సంవత్సరంలో పాండ్య రాజ్యం మీద దండయాత్ర చేసి, ఓకేనా, పాండ్య రాజ్యం మీద దండయాత్ర చేసినటువంటి ఎవరంటే మొదటి పరాంతక చోళుడు. సో పాండ్య రాజ్యపు రాజు అయినటువంటి 4వ రాజసింహను ఓడించి, ఓకేనా, సో వాళ్ళ యొక్క రాజధాని అయినటువంటి మదురైని ఆక్రమించి సో మదురై గొండ అనే బిరుదును పొందడం జరిగింది. మదురై గొండ. కాబట్టి ఇక్కడ మొదటి పరాంతక చోళునికి మదురై గొండ అనే బిరుదు ఎందుకు వచ్చిందంటే, సో మదురై అంటే వీళ్ళ యొక్క సామంతులైనటువంటి, వీళ్ళకు శత్రువులైనటువంటి పాండ్యుల మీద దండయాత్ర చేశాడు అప్పటి పాండ్యరాజు 4వ రాజసింహుడు. ఈ 4వ రాజసింహుని ఓడించి వాళ్ళ యొక్క రాజధాని అయినటువంటి మదురైని ఆక్రమించి మదురై గొండ అనేటువంటి బిరుదును పొందినవాడు. సో ఎవరంటే మనకు మొదటి పరాంతక చోళుడు. ఇది ఫస్ట్ దండయాత్రగా చెప్పొచ్చు అనమాట. దీని మీద సో పాండ్య రాజుల మీద. ఓకే, ఇంతకుముందు ఆల్రెడీ సో ఎవరి కాలంలో, ఇంతకుముందు మీకు ఆదిత్య చోళుని కాలంలో మొదటి ఆదిత్య చోళుడు నవీన పల్లవుల మీద దండయాత్ర చేసి, వాళ్ళని మనం మహాపల్లవుల మీద దండయాత్ర చేసి మహాపల్లవుల చివరి పాలకుడైనటువంటి అపరాజితవర్మను ఓడించి తిరుపురంబి అనే యుద్ధంలో వాళ్ళని ఓడించి వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి తొండై మండలాన్ని ఆక్రమించడం జరిగింది. సో అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఉత్తరంగా ఈ చోళ రాజ్యం యొక్క రాజ్య విస్తరణ ఉత్తరానికి విస్తరించబడింది. ఎవరి కాలంలో? 2వ రాజు దగ్గరికి చలగా. నెక్స్ట్ తర్వాత 3వ రాజు ఇప్పుడు 907లో. సో చూడండి 907వ సంవత్సరంలో రాజ్యాధికారానికి వచ్చినటువంటి మొదటి పరాంతక చోళుడు ఎవరి కుమారుడిగా రాజ్యాధికారానికి వచ్చాడంటే, మొదటి ఆదిత్య చోళుని యొక్క కుమారుడిగా రాజ్యాధికారానికి వచ్చినటువంటి మొదటి పరాంతక చోళుడు. సుమారుగా 955 సంవత్సరం వరకు కూడా సో ఈయన నవీన చోళ రాజ్యాన్ని పరిపాలించాడు. ఈయన తన రాజ్యాన్ని దక్షిణానికి విస్తరించడం కోసం సో ఎవరి మీద దాడులు చేయాల్సి వచ్చిందంటే పాండ్యరాజుల మీద దాడులు చేయాల్సి వచ్చింది. అప్పుడు పాండ్యరాజుగా ఎవరున్నారంటే 4వ రాజసింహుడు ఉన్నాడు. ఓకేనా. సో ఇప్పుడు ఈ పాండ్యరాజ్యం మీద దండయాత్ర చేయాలి అనుకున్నాడు ఎవరు? మొదటి పరాంతక చోళుడు. ఆ విధంగా తన రాజ్యాధికారానికి వచ్చినటువంటి 3 సంవత్సరాల తర్వాత, తన రాజ్యాధికారాన్ని చేపట్టిన 3 సంవత్సరాల తర్వాత, అనగా 910వ సంవత్సరంలో పాండ్య రాజ్యం మీద దండయాత్ర చేసి పాండ్య రాజు అయినటువంటి 4వ జయసింహును ఓడించి వారి యొక్క రాజధాని అయినటువంటి మదురైని సో ఆక్రమించడం వలన ఆయనకు వచ్చినటువంటి బిరుదు ఏంటంటే మదురై గొండ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో మదురై గొండ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత మళ్ళీ 915వ సంవత్సరంలో మళ్ళీ సో నెక్స్ట్ 915లో 915వ సంవత్సరంలో మళ్ళీ ఈ మొదటి పరాంతక చోళుడు ఏం చేశాడంటే పాండ్య రాజ్యంపై సో ఏం చేశాడు? దండయాత్ర చేసి పాండ్య రాజ్యంలో ఏ రాజును ఓడించడం జరిగిందంటే ఇక్కడ కూడా 4వ రాజసింహుణ్ణి అంటే సో మొత్తం మీద ఫస్ట్ సార్ 910వ సంవత్సరంలో ఓడించాడు కదా, మదురైని ఆక్రమించాడంటే సో బహుశా మళ్ళీ స్వతంత్రాన్ని ప్రకటించుకుని ఉండవచ్చు. అందుకే 915వ సంవత్సరంలో మళ్ళీ పాండ్యరాజ్యం మీద దండయాత్ర చేశాడు ఎవరు? మొదటి పరాంతక చోళుడు. ఈ మొదటి పరాంతక చోళుడు పాండ్యరాజ్యం మీద దండయాత్ర చేసి రెండవసారి 915వ సంవత్సరంలో సో 4వ రాజసింహును ఓడించడం జరిగింది. అలా రాజసింహును ఓడించి పాండ్యరాజ్యమును మొత్తాన్ని సో నవీన చోళ రాజ్యంలో విలీనం చేయడం జరిగింది అనమాట. ఓకేనా.
సో మొత్తం మీద ఒకటి 910వ సంవత్సరంలో మొదటి దండయాత్ర జరిగింది, 915వ సంవత్సరంలో రెండవ దండయాత్ర జరిగింది. సో ఇక్కడ మదురైని ఆక్రమించి మదురై గొండ అనేటువంటి బిరుదు వచ్చింది అనేది గుర్తుపెట్టుకోండి. 1907లో రాజ్యాధికారానికి వచ్చినటువంటి మొదటి పరాంతక చోళుడు తన రాజ్యంలో రాజ్యాధికారానికి వచ్చినటువంటి 3 సంవత్సరాల తర్వాత అనగా 910వ సంవత్సరంలో పాండ్య రాజ్యం మీద దండయాత్ర చేసి అప్పటి పాలకుడైనటువంటి 4వ రాజసింహను ఓడించి మదురై అనే ప్రాంతాన్ని, వాళ్ళ యొక్క రాజధాని మదురైని ఆక్రమించి మదురై గొండ అనేటువంటి బిరుదును పొందాడు. తర్వాత 915వ సంవత్సరంలో పాండ్య రాజ్యం మీద దండయాత్ర చేసినటువంటి మొదటి పరాంతక చోళుడు మళ్ళీ 4వ రాజసింహను ఓడించి పూర్తి స్థాయిలో పాండ్య రాజ్యంను నవీన చోళ రాజ్యంలో విలీనం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు ఈ విధంగా చెప్పవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ తండ్రి ఎవరని చెప్తున్నాము, మొదటి పరాంతక చోళుని యొక్క తండ్రి మొదటి విజయాదిత్యుడు అనమాట. విజయాదిత్యుడు యొక్క మొదటి భార్య కుమారుడు, రెండవ భార్య కుమారుడు. మొదటి భార్య కుమారుడు ఎవరు అన్నప్పుడు మొదటి పరాంతక చోళుడు అనమాట. మొదటి పరాంతక చోళుడు. రెండవ భార్య కుమారుడు కన్నర దేవుడు అనమాట. కన్నర దేవుడు. కాబట్టి ఇక్కడ మొదటి పరాంతక చోళుని యొక్క సోదరి అదే మనకి సవతి తల్లి కుమారుడు ఎవరంటే కన్నర దేవుడు అనమాట. కన్నర దేవుడు. ఈ కన్నర దేవుడికి ఈ మొదటి పరాంతక చోళునికి మధ్య ఈ రాజ్యం కోసం పోరు జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, పోటీ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ కన్నర దేవుడు అంటే ఇక్కడ మొదటి పరాంతక చోళుని యొక్క సవతి తల్లి కుమారుడు ఎవరంటే కన్నర దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ ఈ కన్నడ దేశంలో ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి రాజ్యం ఏదంటే రాష్ట్రకూట రాజ్యము అనమాట. రాష్ట్రకూటులు అనమాట. ఓకేనా. ఈ రాష్ట్రకూటుల్లో అప్పటి రాజు ఎవరంటే రెండవ ఇంద్రుడు ఉంటాడు అనమాట. రెండవ ఇంద్రుడిని ఈ రాజ్యం మీద దండయాత్ర చేయమని చెప్పేసి పిలుపునిస్తుంది అనమాట. కాబట్టి నవీన చోళ రాజ్యం మీద దండయాత్ర చేయమని ఎవరు పిలుస్తున్నారు? మొదటి పరాంతకుని యొక్క శత్రువు అదే సవతి తల్లి కుమారుడైనటువంటి కన్నర దేవుడు మొదటి పరాంతక చోళుని మీద దాడి చేయమని చెప్పేసి రాష్ట్రకూట రాజు అయినటువంటి రెండవ ఇంద్రుడిని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది అనమాట. కాబట్టి ఇక్కడ రెండవ ఇంద్రుడు అనమాట. కాబట్టి రెండవ ఇంద్రుడు ఏం చేస్తాడంటే, ఈ రెండవ ఇంద్రుడు ఎవరి మీద దండయాత్రకు వస్తాడంటే ఈ మొదటి పరాంతక చోళుని మీద దాడి చేస్తాడు అనమాట. ఈ మొదటి పరాంతక చోళుని మీదకి దండయాత్రకు రాబోతున్నాడు ఎవరు? రెండవ ఇంద్రుడు. రెండవ ఇంద్రుడు అండ్ కన్నర దేవుడు ఇద్దరు కూడా ఒక బ్యాచ్ అనమాట. ఇప్పుడు మరి ఈ కన్నర దేవుడు రెండవ ఇంద్రుడిని ఎదుర్కొనాలంటే మొదటి పరాంతక చోళుడు ఒక్కడే దాన్ని ఎదుర్కొనలేడు. కాబట్టి మొదటి పరాంతక చోళునికి ఈ యొక్క దాడులను ఎదుర్కొనడానికి సహాయ సహకారాలు అందించినటువంటి రాజులు ఎవరంటే పశ్చిమ గంగ పాలకులు అయినటువంటి ఇంతకుముందు చెప్పాను చూడండి, రెండవ రాజు దగ్గర త్రిపుర రంబి అనే యుద్ధమునందు ఓకేనా, తిరుపురంబి అనే యుద్ధమునందు ఆదిత్య చోళునికి స్థానురవి అనేటువంటి ఒక చేరరాజు, నెక్స్ట్ తర్వాత పశ్చిమ గంగ రాజు అయినటువంటి ఎవరు పృథ్వీపతి అనేటువంటి రెండవ పృథ్వీపతి ఇద్దరు కూడా హెల్ప్ చేశారని చెప్పేసి, అలాగే వాళ్ళ తర్వాత అతని కుమారుడైనటువంటి మొదటి పరాంతక చోళునికి కూడా పశ్చిమ గంగ పాలకుడైనటువంటి రెండవ పృథ్వీపతి చేరరాజు అయినటువంటి స్థానురవులు ఇద్దరు కూడా మొదటి పరాంతక చోళుని వైపు సపోర్ట్ చేస్తూ ఓకేనా రాష్ట్రకూట రెండవ ఇంద్రుడిని ఓడించడం జరిగింది అన్నమాట. అంటే రెండవ ఇంద్రుడు ఓడిపోయాడు ఇక్కడ. ఓకేనా. రెండవ ఇంద్రుడు కన్నర దేవుల యొక్క బ్యాచ్ ఓడిపోయింది అనమాట. ఆ విధంగా వీళ్ళకి మధ్య యుద్ధం జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశంగా మనం చెప్పవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ రెండవ కృష్ణుడు ఉంటాడు అనమాట. ఓకేనా. ఇక్కడ ఈ రెండవ ఇంద్రుడు గురించి ప్రస్తావన చేశామన్నమాట. ఓకేనా. రెండవ ఇంద్రుడు అనమాట. ఇక్కడ మీకు ప్రముఖ రాష్ట్రకూట రాజు ఎవరంటే రెండవ ఇంద్రుడు అనమాట. ఓకేనా. రెండవ కృష్ణుడు అనమాట. ఈ రెండవ కృష్ణుడికి ఓకేనా ఇక్కడ ఉన్నటువంటి పరాంతక చోళునికి యుద్ధం జరుగుతుంది అనమాట. రెండవ కృష్ణునికి పరాంతక చోళునికి మధ్య యుద్ధం జరుగుతుంది అనమాట.
ఆ యుద్ధాన్ని ఏమని పిలుస్తామంటే మనం వెల్లాల యుద్ధం అని పిలుస్తాం. ఓకేనా. రెండవ కృష్ణునికి పరాంతక చోళునికి మధ్య యుద్ధం జరుగుతుంది అనమాట. ఆ యుద్ధం పేరు వెల్లాల యుద్ధము అనమాట. ఇంకోటి ఏంటంటే సో ఇక్కడ వెల్లాల యుద్ధం, ఈ వెల్లాల యుద్ధంలో సో ఇక్కడ రెండవ కృష్ణుడే ఓడిపోతాడు అనమాట. అదే రెండవ ఇంద్రునికి మొదటి పరాంతక చోళునికి జరిగిన యుద్ధంలో కూడా రెండవ ఇంద్రుడే ఓడిపోతాడు అనమాట. సో మళ్ళీ ఈయన తర్వాత ఎవరు వస్తారంటే మూడవ కృష్ణుడు వస్తాడు అనమాట. మూడవ కృష్ణుడు వస్తాడు అన్నమాట. సో ఈ మూడవ కృష్ణునికి ఈ మొదటి పరాంతక చోళునికి మధ్య 949వ సంవత్సరంలో 949లో ఒక ఫేమస్ యుద్ధం జరుగుతుంది. దీన్ని మనం తక్కోలం యుద్ధం అని పిలుస్తాం. తక్కోలం యుద్ధం అని పిలుస్తాం. ఈ తక్కోలం యుద్ధంలో మూడవ కృష్ణుని చేత సో మొదటి పరాంతక చోళుడు ఓడిపోతాడు అనమాట. ఓకేనా. మొదటి పరాంతక చోళుడు ఓడిపోతాడు. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ. చూడండి ఇక్కడ ఫస్ట్ రెండవ ఇంద్రుడు, రెండవ ఇంద్ర 2 అనమాట. ఇంద్ర 2కి మొదటి పరాంతకకు మధ్య జరిగిన యుద్ధం. ఓకేనా, మధ్య జరిగిన యుద్ధం. నెక్స్ట్ తర్వాత రెండవ కృష్ణుడికి మొదటి పరాంతక చోళునికి మధ్య జరిగిన యుద్ధం. నెక్స్ట్ మూడవ కృష్ణుడికి మొదటి పరాంతక చోళునికి మధ్య జరిగిన యుద్ధం. సో ఇక్కడ రెండవ ఇంద్రుడు మొదటి పరాంతక చోళునికి మధ్య జరిగిన యుద్ధంలో, ఓకేనా, వీళ్ళిద్దరికి జరిగిన యుద్ధంలో రెండవ ఇంద్రుడు అనేటువంటి వాడు చూడండి, రెండవ ఇంద్రునికి అంటే రాష్ట్రకూట రాజు అయినటువంటి రెండవ ఇంద్రునికి చోళరాజు అయినటువంటి మొదటి పరాంతక చోళునికి యుద్ధం జరిగింది. సో ఈ యుద్ధంలో మొదటి పరాంతక చోళుడే రెండవ ఇంద్రుడిని ఓడించాడు, ఈయన గెలిచాడని చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ రెండవ ఇంద్రుని తర్వాత వచ్చిన వారిలో ప్రముఖుడు రెండవ కృష్ణునికి మొదటి పరాంతక చోళునికి మళ్ళీ యుద్ధం జరిగింది. సో ఈ యుద్ధానికి పెట్టిన పేరు ఏంటంటే వెల్లాల యుద్ధము అనమాట. వెల్లాల యుద్ధం. ఈ వెల్లాల యుద్ధంలో మొదటి పరాంతక చోళుడు అనే వ్యక్తి సో రెండవ కృష్ణుడిని ఓడించడం జరిగింది, ఈయనే గెలిచాడని చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత మూడవ కృష్ణునికి మొదటి పరాంతక చోళునికి ఒక యుద్ధం జరిగింది. దాన్నే మనం ఏమనిపిస్తామంటే తక్కోలం యుద్ధం అనిపిస్తాం. తక్కోలం యుద్ధం. ఈ తక్కోలం యుద్ధం అనేది ఎప్పుడు జరిగిందంటే 949 AD, క్రీస్తు శకం 949వ సంవత్సరంలో తక్కోలం యుద్ధం జరిగింది. ఈ తక్కోలం యుద్ధంలో మొదటి పరాంతక చోళుడు అనేటువంటి వ్యక్తి సో ఏమైపోయాడు, ఓడిపోయాడు. ఓకేనా. మూడవ కృష్ణుడు గెలిచాడు. ఓకేనా. ఫస్ట్ 2 యుద్ధాల్లో ఎవరు విజయం సాధించారు, చోళులే విజయం సాధించారు. సో రెండవ ఇంద్రుడు ఓడిపోయాడు, రెండవ కృష్ణుడు ఓడిపోయాడు. కానీ తక్కోలం యుద్ధంలో మాత్రం మొదటి పరాంతక చోళుడు ఓడిపోతూ మూడవ కృష్ణుడు విజయం సాధిస్తాడు. సో ఈ మూడవ కృష్ణుడు విజయం సాధించాడు తక్కోలం యుద్ధంలో. దానికి గుర్తుగా సో ఏం చేశాడు, తమిళనాడులో రామేశ్వరం వద్ద ఒక విజయ స్తంభాన్ని నాటించడం జరిగింది. దాన్ని మనం రామేశ్వరం విజయ స్తంభం అంటాం. సో రామేశ్వరం విజయ స్తంభం దేన్ని చూస్తుందంటే సో ఇక్కడ మూడవ కృష్ణుడు మొదటి పరాంతక చోళునిపై సాధించిన విజయాల గురించి రామేశ్వరం విజయ స్తంభం చెప్పడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమేం చెప్పుకున్నాం మనం, 907వ సంవత్సరంలో రాజ్యాధికారానికి వచ్చినటువంటి మొదటి పరాంతక చోళుడు సుమారు 955 సంవత్సరాల కాలం వరకు కూడా ఈ రాజ్యాన్ని పరిపాలన చేయడం జరిగింది. ఓకేనా. సో ఇతని చరిత్రకు సమాచారం ఇచ్చినటువంటి ఇతని గురించి తెలుసుకోవడానికి సమాచారం ఇచ్చినటువంటి శాసనాలు అతనిచే వేయించబడినట్టు ఏంటి అంటే ఉత్తరమేరూరు శాసనం అండ్ కొడంబలూరు శాసనం అని చెప్పచ్చు. ఉత్తరమేరూరు శాసనం, కొడంబలూరు శాసనం అని చెప్పచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఉత్తరమేరూరు శాసనం, కొడంబలూరు శాసనం ప్రకారం ఇతని చరిత్ర వెలుగులోకి వచ్చింది. సో 907లో రాజ్యాధికారాన్ని చేపట్టాడని ఓకేనా మనకు తెలుస్తా ఉందన్నమాట. 907వ సంవత్సరంలో సో నవీన చోళ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వాడు మొదటి పరాత్మక చోళుడు. ఈయన రాజ్యాధికారానికి వచ్చిన 3 సంవత్సరాల తర్వాత పాండ్య రాజ్యం మీద దండయాత్ర చేసి పాండ్య రాజ్యపు రాజు అయినటువంటి 4వ రాజసింహను ఓడించి వాళ్ళ యొక్క రాజధాని అయినటువంటి మదురైను సో ఆక్రమించి మదురై గొండ అనే బిరుదును పొందాడు. కాబట్టి మదురై గొండ బిరుదు ఎవరికి ఉంది అని అడుగుతాము. సో మదురైని ఆక్రమించినటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతాను. సో నెక్స్ట్ తర్వాత ఈ దండయాత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరుగుతుంది. కాబట్టి 915వ సంవత్సరంలో మళ్ళీ మొదటి పరాంతక చోళుడు పాండ్యరాజ్యం మీద దండయాత్ర చేసి 4వ రాజసింహుని ఓడించి పాండ్యరాజ్యం మొత్తాన్ని కూడా సో నవీన చోళ రాజ్యంలో విలీనం చేసినటువంటి ఘనత ఎవరిదంటే
సో మనకు ఆ యొక్క ఎవరు మొదటి పరాంతక చోళుడు. కానీ పైన ఉన్నటువంటి పల్లవ రాజ్యం మాత్రం పూర్తిగా మొదటి 2వ దగ్గరే విలీనం అయిపోయింది చోళ రాజ్యంలో. కానీ 3వ దగ్గరకు వచ్చేలాక పాండ్య రాజ్యం అనేది విలీనం అవుతుంది అనేది గమనించాలన్నమాట. ఓకేనా. సో ఇలాంటి ఈ సిచ్యువేషన్లో ఈ యొక్క చోళ రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాలని సో ఇక మొదటి పరాంతక చోళుని యొక్క సవతి సోదరుడు కూడా ఆశపడుతున్నాడు. అందుకే సో యొక్క మొదటి పరాంతక చోళుని యొక్క సవతి సోదరుడు అయినటువంటి కన్నర దేవుడు అనేటువంటి వ్యక్తి, కన్నర దేవుడు, కన్నర దేవ అంటాం. ఓకేనా. కన్నర దేవ, కన్నర దేవ అన్నమాట. కన్నర దేవ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే సో రాష్ట్రకూట రాజు అయినటువంటి 2వ ఇంద్రుడిని సో ఈ చోళ రాజ్యం మీద దండయాత్ర చేయమని సో ఇక్కడ పిలుపునిప్పిస్తాడు అనమాట. ఎందుకంటే ఇక్కడ పాలకుడు ఎవరు? సో మొదటి పరాంతక చోళుడు. కానీ మొదటి పరాంతక చోళుడు పక్కకు వెళ్ళిపోతే కానీ అతనికి రాజ్యాధికారం రాదు. సో కాబట్టి ఇప్పుడు అతను ఎదిరించగలిగే వాళ్ళు రాష్ట్రకూట్లే కాబట్టి రాష్ట్రకూట 2వ ఇంద్రుడిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ విధంగా 2వ ఇంద్రుడు తన సైన్యాలతో సో ఈ రాజ్యం మీద దాడి చేస్తాడనమాట. అప్పుడు కన్నర దేవుడు కూడా అతనికి హెల్ప్ చేస్తాడనమాట. కానీ ఇక్కడ మొదటి పరాంతక చోళుడు రాష్ట్రకూట 2వ ఇంద్రుని యొక్క సైన్యాలను ఎదుర్కోవాలంటే సో ఇతనికి కూడా హెల్పింగ్ కావాలి. కాబట్టి అప్పుడు చేరరాజు అయినటువంటి స్థానురవి, ఓకేనా, చేరరాజు అయినటువంటి స్థానురవి, నెక్స్ట్ పశ్చిమ గంగ రాజు అయినటువంటి 2వ పృథ్వీపతులు ఇద్దరు కూడా సో సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరికి? సో మొదటి పరాంతక చోళునికి సంబంధించి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి సో 2వ ఇంద్రునికి మొదటి పరాంతక చోళునికి మధ్య జరిగినటువంటి యుద్ధంలో 2వ ఇంద్రుడే ఓడిపోయాడు, మొదటి పరాంతకులు విజయం సాధించాడు. దాని తర్వాత 2వ కృష్ణునికి మొదటి పరాంతక చోళునికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధాన్ని మనం వెల్లాల యుద్ధం అంటాం. ఈ వెల్లాల యుద్ధంలో సో మొదటి పరాంతక చోళుడు విజయం సాధించి 2వ కృష్ణుడు ఓడిపోవడం జరిగింది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి 3వ కృష్ణునికి మొదటి పరాంతక చోళునికి జరిగిన యుద్ధమే తక్కోలం యుద్ధం అని పిలుస్తాం అనమాట. తక్కోలం యుద్ధం అని పిలుస్తాం. ఈ తక్కోలం యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 947లో జరిగినటువంటి తక్కోలం యుద్ధంలో 3వ కృష్ణుడు అనేటువంటి వ్యక్తి, ఓకేనా, సో 3వ కృష్ణుడే విజయం సాధిస్తాడు, మొదటి పరాంతక చోళుడు ఓడిపోతాడు అనమాట. సో విజయం సాధించినటువంటి 3వ కృష్ణుడు తమిళ దేశంలోని రామేశ్వరం అనే ప్రాంతం వరకు వెళ్ళి రామేశ్వరంలో తన విజయానికి గుర్తుగా సో ఒక స్తంభాన్ని, విజయ స్తంభాన్ని నాటించాడు. దాన్ని మనం సో రామేశ్వరం విక్టరీ పిల్లర్ అని పిలుస్తాం. దాన్ని ఏర్పాటు చేసింది, దాన్ని వేయించింది చోళరాజులు కాదు. సో ఎవరు? రాష్ట్రకూట రాజు అయినటువంటి 3వ కృష్ణుడు. ఆ 3వ కృష్ణుడు మొదటి పరాంతక చోళుని తక్కువల యుద్ధంలో ఓడించినట్లు చెప్తూ వేయించబడినటువంటి శాసనమే ఏదంటే సో మనకు ఓకేనా, ఆ యొక్క శాసనమే మనకు రామేశ్వరం విజయ స్తంభ శాసనము అని పిలుస్తాం అన్నమాట. ఓకేనా, అని పిలవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఫైనల్గా మొదటి పరాంతక చోళుడు ఎప్పుడు 950, ఓకేనా, సో 954 అనమాట. 954, ఓకేనా, లేదా 955లో ఆయన మరణించడం జరిగింది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో ఇతని యొక్క బిరుదులు చూసినప్పుడు సో ఒకటి మదురై గొండ అని చెప్పొచ్చు అనమాట. మదురై గొండ అనేది ఒక బిరుదుగా చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి సో ఇక్కడ వీరచోళ అని కూడా పిలుస్తాం అనమాట. సో వీరచోళ అనేది ఒక బిరుదు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మదురై గొండ అనేటువంటి బిరుదు అనమాట. సో మదురై గొండ అదే 2వ దగ్గరికి వచ్చాక కోదండరామ, ఓకేనా. సో రాజకేసరి పరికేసరి వర్మన్ అన్న మొదటి రాజు దగ్గర, 2వ రాజు దగ్గర వచ్చేసి కోదండరామ, 3వ రాజు దగ్గరికి వచ్చాక మదురై గొండ వీరచోళ, ఓకేనా. మదురై గొండ వీరచోళ అనేటువంటి బిరుదులు ఉన్నాయి అనమాట. ఓకేనా. ఇది మనకు మొదటి పరాంతక చోళునికి సంబంధించి. మొదటి పరాంతక చోళుడు ఎప్పుడు రాజ్యాధికారానికి వచ్చాడు? 907 నుంచి ఎప్పటి వరకు 955 వరకు ఉన్నాడు. సో ఈ మధ్యకాలంలో ఇతను ఆ నవీన చోళ రాజ్యాన్ని పరిపాలించాడు. సో ఈ నవీన చోళ రాజు అయినటువంటి మొదటి పరాంతక చోళుని యొక్క చరిత్రకు ప్రధాన ఆధార శాసనాలు తీసుకున్నప్పుడు ఉత్తర మేరూరు శాసనం ఒకటి, కొడంబలూరు శాసనం, ఈ 2 శాసనాల ద్వారా మనకు ఓకేనా సో ఇతని యొక్క చరిత్ర అనేది వెలుగులోకి వస్తూ ఉంది అనేది మనకు తెలుస్తున్నది అనమాట. సో నెక్స్ట్ తర్వాత ఎప్పుడు రాజ్యాధికారానికి వచ్చాడంటే 1907లో రాజ్యాధికారానికి వచ్చి 910వ సంవత్సరంలో అనగా 3 సంవత్సరాల తర్వాత పాండ్య రాజ్యం మీద దండయాత్ర చేసి 4వ రాజసింహుని ఓడించి మదురై అనే ప్రాంతాన్ని ఆక్రమించడమే కాకుండా మదురై గొండ అనే బిరుదును పొందాడు. నెక్స్ట్ 915వ సంవత్సరంలో మళ్ళీ పాండ్య రాజ్యం మీద దండయాత్ర చేసి అప్పటి పాండ్యపాలకుడైనటువంటి 4వ రాజసింహుని ఓడించి పాండ్య రాజ్యాన్ని పూర్తిగా సో ఏ రాజ్యంలో సో నవీన చోళ రాజ్యంలో విలీనం చేసినటువంటి ఘనత ఏంటంటే
సో మనకు ఓకేనా మొదటి పరాంతక చోళుడే. నెక్స్ట్ తర్వాత ఇక్కడ పరిపాలిస్తున్న నవీన చోళరాజు తన సవతి సోదరైనటువంటి కన్నర దేవుడు కూడా సింహాసనాన్ని ఆశిస్తున్నాడు కాబట్టి మొదటి పరాంతక చోళుని మీదకి దండయాత్ర చేయమని సో ఎవరిని ఇన్వైట్ చేశారు, రెండవ ఇంద్రుడిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ విధంగా రెండవ ఇంద్రుడు అండ్ కన్నర దేవుని యొక్క గ్రూపు మొదటి పరాంతక చోళుని మీద యుద్ధాన్ని చేయడం జరిగింది. సో కానీ ఆ యుద్ధంలో రెండవ ఇంద్రుడిని సో మొదటి పరాంతక చోళుడే ఓడించడం జరిగింది. తర్వాత రెండవ కృష్ణుడు వెల్లాల యుద్ధం అనేటువంటి యుద్ధంలో సో ఎవరితో మొదటి పరాంతక చోళులతో యుద్ధం చేసి ఆయన కూడా ఓడిపోవడం జరిగింది. నెక్స్ట్ తర్వాత రాష్ట్రకూట సో ఇక్కడ రెండవ కృష్ణుడే ఓడిపోయాడు, మొదటి పరాంతక చోళుడే విజయం సాధించాడు. కానీ మూడవ కృష్ణుడు అనేటువంటి వ్యక్తి క్రీస్తు శకం 949వ సంవత్సరంలో జరిగినటువంటి యుద్ధమే తక్కువలం యుద్ధం అనమాట. ఈ తక్కువలం యుద్ధంలో మూడవ కృష్ణుడు ఏం చేశాడంటే సో చోళరాజు అనేటువంటి మొదటి పరాంతక చోళుని ఓడించడం జరిగింది అనమాట. ఓకేనా, సో వధించడం జరిగింది. సో ఆ విధంగా మూడవ కృష్ణుడు సో ఏం చేశాడు, మొదటి పరాంతక చోళుని తక్కువలం యుద్ధంలో ఓడించి అతడు ఏం చేశాడంటే రామేశ్వరం వరకు వెళ్ళి రామేశ్వరం వద్ద తను సాధించిన విజయాన్ని చెప్పుకుంటూ సో విజయ స్తంభాన్ని నాటించాడు. సో ఆ విధంగా రామేశ్వరం విజయ స్తంభాన్ని నాటించిన వ్యక్తి ఎవరంటే మనకు సో మొదటి పరాంతక చోళుడు అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ తర్వాత రెండవ కృష్ణునికి మొదటి పరాంతక చోళునికి జరిగిన యుద్ధం వెల్లాల యుద్ధం అన్నాం. మూడవ కృష్ణునికి మొదటి పరాంతక చోళునికి జరిగిన యుద్ధం తక్కువలం యుద్ధం 949 అని చెప్పుకోవడం జరిగింది. సో ఆ విధంగా 955వ సంవత్సరంలో ఈయన మరణించడం జరిగింది. ఈయన మరణించిన తర్వాత ఓకేనా, సో ఈయన మరణించిన తర్వాత ఈ రాజ్యం యొక్క రాజకీయ పరిస్థితులు డిఫరెంట్గా మారిపోతాయి అన్నమాట. సో ఆ విధంగా ఇతని యొక్క బిరుదులు చూసినట్లయితే మదురై గొండ అనే బిరుదు ఉంది, వీర చోళుడు అనేటువంటి బిరుదు ఉంది అనమాట, వీర చోళ బిరుదు. ఓకేనా, ఇక్కడ ఈ ఏరియాలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏం అడగచ్చు, మదురై గొండ అనే బిరుదు. ఓకేనా, రెండు వీర చోళ అనే బిరుదు ఎవరికి ఉందని అడగచ్చు. ఫస్ట్ ప్రయారిటీ ఇదే అని చెప్పొచ్చు మనం. ఓకేనా, నెక్స్ట్ తర్వాత మొదటి పరాంతక చోళునికి సమకాలికుడైనటువంటి పాండ్యరాజు ఎవరు అంటాడు అనమాట. నాలుగవ రాజసింహుడు అతనికి సమకాలికుడుగా ఉన్నాడు. నెక్స్ట్ తర్వాత సో మొదటి పరాంతక చోళునికి సమకాలికులైనటువంటి రాష్ట్రకూట పాలకులు ఎవరంటే ముగ్గురిని తీసుకోవచ్చు. రెండవ ఇంద్రుని తీసుకోవచ్చు, రెండవ కృష్ణుని తీసుకోవచ్చు, మూడవ కృష్ణుని తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇది మొదటి పరాంతక చోళునికి సంబంధించిన అంశం అనమాట. ఓకేనా, నెక్స్ట్ మొదటి పరాంతక చోళుని తర్వాత ఎవరు వస్తారో చూడాలి. మొదటి పరాంతక చోళుని తర్వాత రాజ్యాధికారానికి వచ్చింది నాలుగవ రాజుగా గండరాదిత్య అన్నమాట. గండరాదిత్య. నెక్స్ట్ ఐదవది అరింజయ చోళ. ఇక్కడ అరింజయ చోళ, సుందర చోళ. అరింజయ చోళ తర్వాత సుందర చోళ. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ గండరాదిత్య తీసుకున్నాం. నెక్స్ట్ ఐదవ రాజు ఎవరంటే అరింజయ చోళ. అరింజయ చోళుడు. నెక్స్ట్ అరింజయ చోళుని తర్వాత సుందర చోళుడు. సుందర చోళుని తర్వాత ఉత్తమ చోళుడు అన్నమాట. ఇదన్నే మనం మధుర అంతకాలం చెప్తాం. వీళ్ళందరూ కూడా మనకి మొదటి పరాంతక చోళుని తర్వాత కంటిన్యూషన్గా వచ్చినటువంటి పాలకులు అనమాట. గండరాదిత్య ఇతని యొక్క సోదరుడు, గండరాదిత్య సోదరుడైనటువంటి రాజాదిత్య. ఈయన ఎవరికి కుమారుడిగా రాజ్యాధికారానికి వచ్చాడంటే మొదటి పరాంతక చోళుడు.
మొదటి పరాంతక చోళుడి యొక్క కుమారుడిగా రాజ్యాధికారానికి వచ్చాడు. కుమారుడు అనమాట. సో ఈయన కుమారుడు అనమాట. గండరాదిత్య అనేటువంటి వ్యక్తి మొదటి పరాంతక చోళుని యొక్క కుమారుడు. మొదటి పరాంతక చోళుని యొక్క కుమారుడు అనమాట. ఓకేనా. సో గండరాదిత్య మొదటి పరాంతక చోళుని యొక్క కుమారుడిగా రాజ్యాధికారానికి వచ్చాడు. కానీ వాస్తవంగా ఈయన రెండవ రాజు. సో రెండవ రాజు అనేటువంటి వ్యక్తి రాజ్యాధికారం ఎందుకు వచ్చాడంటే మొదటివాడు తక్కువల యుద్ధంలో మరణించాడు కాబట్టి 949లో జరిగినటువంటి తక్కువల యుద్ధంలో మూడవ కృష్ణుని, ఓకేనా, సో మూడవ కృష్ణుని చేత, ఓకేనా, మొదటి పరాంతక చోళుని యొక్క మొదటి కుమారుడు రాజాదిత్య చనిపోతాడు అనమాట. చనిపోయాడు కాబట్టి ఇంక మిగిలింది ఎవరు? గండరాదిత్య అండ్ అరింజయ చోళుడు అనమాట. వీళ్ళిద్దరు కూడా మొదటి పరాంతక చోళుని యొక్క కుమారుడు అనమాట. సో కాబట్టి మొదటి పరాంతక చోళుని కుమారుడిగా రాజ్యాధికారానికి వచ్చింది ఎవరంటే గండరాదిత్య అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఇతని యొక్క బిరుదులు చూసినట్లయితే ఇతని యొక్క బిరుదుని ఏమని పిలుస్తారు అనమాట. సో ఇతని బిరుదు వచ్చేసి రాజకేసరి అనే బిరుదు అనమాట. సో రాజకేసరి అనే బిరుదు. సో ఈ బిరుదు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. సీక్వెన్స్ ఎవరు తర్వాత ఎవరు వస్తున్నారు. నెక్స్ట్ అరింజయ చోళుడు అనమాట. అరింజయ చోళుడు అనమాట. ఇతడు ఎవరి యొక్క కుమారుడుగా అంటే మొదటి పరాంతక చోళుడి యొక్క కుమారుడిగాను నెక్స్ట్ తర్వాత గండరాదిత్య యొక్క సోదరుడిగా రాజ్యాధికారానికి రావడం జరిగింది. అంతేకాకుండా గండరాదిత్య పరమ శివభక్తుడు అని చెప్పొచ్చు అనమాట. శివభక్తుడు అనమాట. సో గండరాదిత్య భార్య పేరు ఏం పేరంటే సెంబియన్ మహాదేవి అనమాట. ఈ సెంబియన్ మహాదేవికి గండరాదిత్యకి జన్మించినటువంటి వాడే ఉత్తమ చోళుడు అని చెప్పచ్చు. ఓకేనా. ఉత్తమ చోళుడు లేదంటే మధురాంతకన్ ఎవరి కుమారుడు? గండరాదిత్య కుమారుడు అనమాట. సో కాబట్టి గండరాదిత్య తర్వాత అతని సోదరుడైనటువంటి అరింజయ చోళుడే రాజ్యాధికారానికి రావడం జరిగింది. సో రాజ్యాధికారాన్ని ఇతన్ని మనం మొదటి పరాంతక చోళుడి యొక్క కుమారుడని, గండరాదిత్య సోదరుడుగా ఈయన సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఇతని యొక్క బిరుదు ఏంటంటే పరికేసరి అని చెప్పొచ్చు అనమాట. ఇతని యొక్క బిరుదు వచ్చేసి పరికేసరి అనమాట. పరికేసరి అని చెప్పొచ్చు అనమాట. పరికేసరి. సో కాబట్టి రాజకేసరి, పరికేసరి అనమాట. సో రాజకేసరి, పరికేసరి రెండు కూడా ఇతని బిరుదు వచ్చేసి రాజకేసరి, ఇతని బిరుదు వచ్చేసి పరికేసరి అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ ఇంకేం లేదు దీని గురించి. అరింజయ చోళుని తర్వాత అరింజయ చోళుని కుమారుడైనటువంటి ఈయన ఎవరి కుమారుడు? ఈ అరింజయ చోళుని యొక్క కుమారుడే సుందర చోళుడు అనమాట. సుందర చోళుడు తన తండ్రి, ఓకేనా, అరింజయుని కుమారుడిగా, అరింజయ చోళ కుమారుడిగా రాజ్యాధికారానికి రావడం జరిగింది. సో రాజ్యాధికారానికి రావడం జరిగింది. ఈ సుందర చోళుడే మనం ఏమని పిలుస్తామంటే రెండవ పరాంతక చోళుడు అని కూడా పిలుస్తాం. రెండవ పరాంతక చోళ అని కూడా పిలుస్తాం అనమాట. ఈ సుందర చోళుని యొక్క బిరుదు చూసినట్లయితే సో ఏమని పిలుస్తారంటే రాజకేసరి అని పిలుస్తాం అనమాట. రాజకేసరి. నెక్స్ట్ సుందర చోళుని తర్వాత, ఓకేనా, గండరాదిత్య కుమారుడే ఉత్తమ చోళుడు రాజు అవుతాడు అనమాట. సో కాబట్టి ఈయన ఎవరి కుమారుడిగా రాజ్యాధికారానికి వస్తాడంటే గండరాదిత్య కుమారుడిగా రాజ్యాధికారానికి వచ్చాడు. ఓకేనా. సో ఇతని యొక్క బిరుదు చూసినట్లయితే సో ఇతనికి ఉన్నటువంటి బిరుదు వచ్చేసి పరికేసరి అనమాట. పరికేసరి అని. సో ఇక్కడ వీరచోళ అనే టైటిల్ ఎవరికి ఉంది అని అడుగుతాడు అనమాట. వీరచోళ. నెక్స్ట్ తర్వాత మధురై గొండ అనే బిరుదు ఎవరికి ఉంది అంటాడు అనమాట. నెక్స్ట్ తర్వాత కోదండరామ అనే టైటిల్ ఎవరికి ఉంది అంటాడు అనమాట. సో పరికేసరి వర్మన్, ఓకేనా. సో పరికేసరి వర్మన్ అనే బిరుదు ఎవరికి ఉంది అంటాడు. రాజకేసరి, పరికేసరి, మళ్ళీ రాజకేసరి, మళ్ళీ పరికేసరి. వీళ్ళు ఎప్పటి నుంచి అంటే మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, మూడవ రాజు 955 కదా. ఇక్కడ 955 నుండి సో ఈ నలుగురు కూడా 955 నుంచి, ఓకేనా, 955 నుంచి 985 వరకు ఈ నలుగురు పరిపాలన చేస్తారు. ఓకేనా. తర్వాత కాలంలో ఈ ఉత్తమ చోళుని తర్వాత యొక్క సుందర చోళుని యొక్క
రెండవ కుమారుడైనటువంటి ఎవరంటే ఆయన అరుల్ ఓలి మర్వన్, అదే అరుల్ మౌలి వర్మన్ అనమాట. అరుల్ మౌలి అనేటువంటి వ్యక్తి 985వ సంవత్సరంలో చూడండి 985లో చోళ సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. అతని యొక్క రాకతోనే చోళుల యొక్క సామ్రాజ్యవాదం అనేది డెవలప్ అవుతుంది అనమాట. చోళ సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు గొప్పవాడు ఎవరంటే మనకు ఆయనే. ఓకే, ఎవరు? అరుల్ మౌలి అని. ఆయన రాజరాజు, మొదటి రాజరాజు అని పిలుస్తాం అనమాట. సో ఇది వీళ్ళకి సంబంధించింది అనమాట.